మూడేళ్లుగా సరిహద్దుల్లో శత్రు దేశాలతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయిల్కు ఇప్పుడు సొంత దేశంలో పెద్ద గండం వచ్చి పడింది. దేశంలో మిలిటరీ సర్వీస్ నిబంధనలపై రేగిన చిచ్చు అంతర్యుద్ధం లాంటి పరిస్థితులకు దారితీస్తోంది. ఏకంగా దేశ సుప్రీంకోర్టు న్యాయమూర్తి నివాసంపైనే అల్ట్రా ఆర్థడాక్స్ తీవ్రవాదులు దాడికి తెగబడడం యావత్ ఇజ్రాయిల్ సమాజాన్ని షాక్కి గురిచేసింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల వేళ ఈ మిలిటరీ డ్రాఫ్ట్ వివాదం నెతన్యాహు ప్రభుత్వాన్ని ఎలా కుదిపేస్తోంది? అసలు యూదు సమాజంలోనే ఈ స్థాయి ఘర్షణకు కారణమేంటి? లెట్స్ వాచ్. వెస్ట్ బ్యాంక్ లోని అలోన్ షుట్ ప్రాంతం బుధవారం రాత్రి ఒక్కసారిగా రణరంగంగా మారింది. సుప్రీంకోర్టు జస్టిస్ నోవాం సోల్బర్గ్ ఇంటిని వందలాది మంది అల్ట్రా ఆర్థడాక్స్ తీవ్రవాదులు ముట్టడించారు. ఆస్తులను ధ్వంసం చేస్తూ భీభత్సం సృష్టించారు. రంగంలోకి దిగిన పోలీసులు కఠినంగా వ్యవహరించి 65 మంది నిరసనకారులను అరెస్టు చేయాల్సి వచ్చింది. ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి టార్గెట్గా ఈ స్థాయిలో దాడి జరగడం ఇజ్రాయెల్ చరిత్రలోనే అత్యంత అరుదు. అసలు ఈ హింసకు కారణం ఇజ్రాయెల్ సైన్యంలో చేరడంపై ఉన్న మినహాయింపును కోర్టు రద్దు చేయడమే. ఇజ్రాయెల్లో 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి మిలిటరీ సర్వీస్ తప్పనిసరి. కానీ దశాబ్దాలుగా తీవ్ర సాంప్రదాయవాద హరేదీ యూదులకు మాత్రం మినహాయింపు ఉండేది. తాము సైన్యంలో చేరబోమని, రోజంతా పవిత్ర తోరా గ్రంథాలు చదువుకుంటామని వారు వాదిస్తారు. అయితే 2 ఏళ్ల క్రితం సుప్రీంకోర్టు ఈ విపరీతమైన మినహాయింపును రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. వీరు కూడా సైన్యంలో చేరాల్సిందేనని ఆదేశించింది. గాజాలో హమాస్తో ముగియని యుద్ధం, ఇతర సరిహద్దుల్లో నిరంతర పోరాటాల వల్ల ఇజ్రాయెల్ ఆర్మీకి ఇప్పుడు వేలాది మంది సైనికుల కొరత ఏర్పడింది. సాధారణ పౌరులు, రిజర్విస్టులు వందల రోజుల పాటు ప్రాణాలు పణంగా పెట్టి సరిహద్దుల్లో పోరాడుతుంటే హరేదీ యూదులు మాత్రం డ్రాఫ్ట్ నోటీసులను బేఖాతరు చేస్తూ పారిపోతున్నారు. దీంతో సామాన్య ఇజ్రాయేలీల్లో వీరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దేశ రక్షణ భారాన్ని అందరూ సమానంగా పంచుకోవాలని మెజారిటీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘర్షణ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు రాజకీయంగా పెద్ద తలనొప్పిగా మారింది. ఆయన నేతృత్వంలోని రైట్ వింగ్ కూటమి ప్రభుత్వం నిలబడాలంటే ఈ అల్ట్రా ఆర్థడాక్స్ పార్టీల మద్దతు చాలా ముఖ్యం. కోర్టు తీర్పును అమలు చేయకపోతే ప్రజల్లో వ్యతిరేకత, అమలు చేస్తే మిత్రపక్షాలు ప్రభుత్వం నుంచి తప్పుకుంటాయనే భయం. అందుకే హరేదీలకు అనుకూలంగా ఉండేలా పార్లమెంట్లో చట్టం తేవడానికి నెతన్యాహు ప్రయత్నిస్తున్నా సొంత పార్టీల నుంచే వ్యతిరేకత వస్తోంది. ఈ నేపథ్యంలోనే హరేదీ గుంపులు రోడ్లను దిగ్బంధించడం, పోలీస్ స్టేషన్లపై దాడులు చేయడం లాంటి చర్యలకు పాల్పడుతున్నారు. తాజాగా జడ్జి ఇంటిపై జరిగిన దాడితో రాబోయే ఫాల్ ఎన్నికల్లో మిలిటరీ డ్రాఫ్ట్ అంశమే గెలుపోటములను శాసించే ప్రధానాంశంగా మారబోతోందని స్పష్టమవుతోంది.